పురాణ వైరాగ్యం అని వైరాగ్యాల్లో ఒక రకం అన్నారు కదా గురుగారు. అంటే ఆ, ఈ ప్రవచనం వినేటప్పుడు వచ్చే వైరాగ్యం అనే పురాణ వైరాగ్యం, పురాణ శ్మశాన వైరాగ్యం. వైరాగ్యం అని అంటే పురాణం చెప్పేవాళ్ళు ఉంటారు. పురాణం చెప్పటం అని అంటే అర్థం ఏంటంటే ఆయన మెడలో దండ లేకుండా చెప్పడు. పురాణం చెప్పేవాళ్ళు మెడలో ఒక దండ ఉంటుంది, ముందు ఎవరో ఒక దండ వేస్తే ఆ దండ వేసిన తర్వాతనే వాళ్ళు పురాణం మొదలు పెడతారు. అదే పురాణం గుర్తు. ఇక మనకి పురాణాలు ఉన్నాయి కదా, అష్టాదశ పురాణాలు. ఆ పురాణాలు చెప్పొచ్చు, రామాయణం చెప్పొచ్చు, భారతం చెప్పొచ్చు, లేకపోతే ఇంకేదైనా చెప్పొచ్చు. లేకపోతే కొంతమందికి ఒక ఆ, నైపుణ్యం ఉంటుంది, దేన్ని గురించి అయినా సరే బ్రహ్మాండంగా చెప్పేటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఎదురుగా ఏది కనపడితే అది, ఒక చెట్టు కనపడుతుంది అనుకోండి, ఆ చెట్టుని గురించి గంట సేపు బ్రహ్మాండంగా ఉపన్యాసం చెబుతారు. లేకపోతే ఎవరన్నా కనుక ఆ పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే ఆ క్రికెట్ గురించి ఒక గంట చెబుతారు. అట్లా దేన్ని బట్టేనే చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కనుక అన్ని పురాణాలే, కానీ ఇది మాత్రం పురాణం కాదు, ఇది వేదాంతం. అందుకనే చాలా మంది ఏమంటారంటే కాలక్షేపం కోసం వెళ్తున్నామండి అని అంటారు. అంటే కాలక్షేపం అంటే ఏదో మన ఇంట్లో ఉంటే ఏం తోచలేదు కాబట్టి అందుకని తోచుబాటు కోసం. ఇది కాలక్షేపం కాదు, ఇది పురాణం కాదు. అందుకని పురాణం దగ్గరికి పోయిన తర్వాత ఏముంటే అక్కడ ఆ పురాణం చెప్పేటువంటి కర్త ఏదో చెప్తూ ఉంటే అది మామూలుగా బాగా మనసులోకి వచ్చేస్తూ ఉంటుంది. ఒక పురాణమే కాదు, ఇక్కడ వేదాంతం కూడా అంతే. వేదాంతం కూడా పురాణం అంటే ఏమిటని చెప్తున్నాను కానీ వేదాంతం దగ్గరికి వచ్చినా కూడా అసలు ఎందుకండి ఈ ప్రపంచంలో ఈ బ్రతికెందుకండి, అసలు పరమాత్మను అందుకోకపోతే ఈ జన్మ ఎందుకండి అని అనుకుంటాడు. కానీ ఆ గడప దాటి వచ్చిన తర్వాత అన్నీ పోతాయి, మళ్ళీ మామూలుకి వచ్చేస్తూ ఉంటాడు. అందుకని దాన్ని పురాణ వైరాగ్యం అని. వినేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి, ఆ తర్వాత అన్ని పోతాయి. అందుకని దాన్ని పురాణ వైరాగ్యం అంటారు తాత్కాలికంగా. ఆ అదే అంటే ఇది విన్నప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది గురుగారు. మళ్ళీ తర్వాత ప్రపంచంలో వెళ్ళినప్పుడు మళ్ళీ అది ఆకర్షణ అవుతా ఉంటుంది. అయితే ఎక్కువగా వినేదాని నుంచి దాన్ని శాశ్వతంగా చేసుకోవచ్చు కదా గురుగారు. అందుకనేగా మరి రోజు రోజు కార్యక్రమం ఉంది కాబట్టి రోజు గనక వినేటువంటి వాళ్ళు కనుక ఉంటే ఒకవేళ బయటికి పోతే పోయింది అనుకోండి, ఆ పోయిందని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వేస్తాం కవరు. ఇప్పుడు మన ఇంటికి సున్నం వేసుకున్నాం అనుకోండి, పోతుంటది, పోతే మళ్ళీ సున్నం వేయించాలి, మళ్ళీ పోతే మళ్ళీ వేయించాలి, మళ్ళీ పోతే మళ్ళీ వేయించాలి. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా ఆ పని, సున్నం వేయటమే. ఎందుకనంటే వింటారు, అది కాస్త పోయింది అనుకోండి మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వేస్తాం, మళ్ళీ పోద్ది, మళ్ళీ వేస్తాం, మళ్ళీ వేస్తుంది. ఈ పొద్దుగూకులు వేస్తున్నాళ్ళే పోకుండా ఉంటే సరిపోద్ది అనుకోండి ఎప్పుడో ఒకప్పుడు. అట్లా కాకుండా ఎప్పుడో ఎవరో ఒకరు మన ఊరు వచ్చారనుకోండి, వచ్చి ఆయన ఉపన్యాసం చెప్తుంటే మనం వెళ్ళాం, విన్నాం, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓ 10 రోజులు 15 రోజులు ఆ ప్రభావం మనలో ఉంటుంది. తర్వాత చిన్నగా తగ్గుద్ది, తగ్గిన తర్వాత అసలు లేకుండా పోతుంది. అందుకని అట్లా లేకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందుకని మనకు పోకుండా